ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకే స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరొకసారి మీ కృపా సన్నిధిలో కూడుకొని నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఆ నీ జీవపు మాటలను మేము తండ్రి నేర్చుకోవడానికి కూడి ఉంటుండగా తండ్రి, ఆత్మ ద్వారా రాయించబడేటువంటి సంగతులతో సరిచూసుకునడానికి మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగుంచి తండ్రి, ఈ వాక్కులు ఏ హృదయములకు ఏ విధంగా అందవలసిందో నన్ను మరుగుపరిచి నీ నోటు బోరగా వాడుకొని ప్రతి హృదయంలోనూ వాక్యం ద్వారా కార్యసిద్ధి జరిగించి మహిమ పొందమని, అలాగనే దేవా తండ్రి, వినిచినటువంటి వాక్కులు ప్రతి హృదయంలోనూ నాటబడడానికి వినగల చెవులను గ్రహించగలిగేటటువంటి హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ పొందమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకునేటటువంటి ప్రధాన అంశం ఏంటంటే బాప్తిస్మము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు తీసుకోవాలి. అదేవిధంగా మనం కొన్ని పాఠాలను మనము నేర్చుకున్నాం. ఎవరు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిరి? యూదులు మాత్రమే పొందారా, అన్యజనులు పొందారా? ఈ విధంగా మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. ఈ దినాన మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, ఎందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు అని అనే అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 28 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది ప్రియులారా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అదేవిధంగా 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అంటున్నారు. ఏంటంటే ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అంటున్నాడు ప్రియులారా. మీరు అందరూ అంటున్నాడు. అక్కడ యూదుడని చెప్పడం లేదు, గ్రీసు దేశస్థుడని చెప్పడం లేదు, మరి అన్యులని చెప్పడం లేదు ప్రియులారా. ఏమంటున్నారు? క్రీస్తులోనికి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నారు ప్రియులారా. ఎవరి నామంలోనికి బాప్తిస్మం పొందామంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము. మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడం వలన ఎవరిని ధరించుకుంటున్నామంటే క్రీస్తుని ధరించుకుంటున్నాము. మరి ఎవరు ధరించుకుంటున్నారంటే ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటున్నారో వారు క్రీస్తుని ధరించుకుంటున్నారంటున్నారు. మరి ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. యేసుక్రీస్తునందు మీరందరూ అంటే యూదులందరూ అనా? కాదు ప్రియులారా. గ్రీసు దేశస్థులందరూ అనా? కాదు. ఎవరైనాను గ్రీసు దేశస్థుడవనే, లేకపోతే యూదుడవనే, లేకపోతే అన్యుడవనే, ఎవరైనా సరే అందరూ కూడా మీరందరూ ఏకముగా ఉన్నారు. మరి వీరందరూ అంటే గ్రీసు దేశస్థుడవనే, యూదుడవనే, అన్యుడవనే, స్వతంత్రుడవనే, దాసుడవనే, పురుషుడవనే, స్త్రీ అవనే, వీరిలో ఎవరైనా సరే యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొందినట్లయితే వారందరూ ఎలా ఉన్నారంట? యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ ఏకముగా ఉండడానికి, మరి సంఘముగా కూర్చబడడానికి ఎవరైతే సంఘంలో చేర్చబడుతున్నారో మరి వాళ్ళు ఏమవుతున్నారంటే క్రైస్తవులు అవుతున్నారు. ఇక్కడ ఏ
స్థితిలో నుండి అవనే, ఎవరవనే, ఏ మనుషుడు అవనే, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ఎవరవనే, వారిలో ఎవరైనా సరే క్రీస్తునందు బాప్తిస్మం పొందుకున్నట్లయితే మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. మరి వీరందరూ ఎక్కడ చేర్చబడుతున్నారు? సంఘంలో చేర్చబడుతున్నారు. మరి అపోస్తుల కార్యము 2:41 మనం చూసినట్లయితే అక్కడ, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అంటున్నారు ప్రియులారా. అపోస్తులైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై మరి అక్కడ మాట్లాడారు. యేసుక్రీస్తుని గురించినటువంటి, ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చారో, మీరు ఏం చేశారు అన్నటువంటి విషయాన్ని చెప్పి మరి యేసుక్రీస్తుని ప్రకటించడం జరిగింది ప్రియులారా. అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారై చెప్పినటువంటి ఆ వాక్యమును అంగీకరించిన వారు, అతని వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారంటే బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు ప్రియులారా. ఈ చేర్చబడినటువంటి వారు అందరూ కూడా యూదులేనా అంటే, ఈ 3,000 మందిలో యూదులు ఉండొచ్చు, గ్రీసు దేశస్తులు ఉండొచ్చు, అన్యులు ఉండొచ్చు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉండొచ్చు. కానీ ఇక్కడ మరి మీరు ఎక్కడెక్కడ నుండి వచ్చినా సరే మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నారు పిల్లారు. ధరించుకోవడం అంటే మరి క్రీస్తు వలె వేషధారణ కాదు పిల్లారా. క్రీస్తు ఏ విధమైనటువంటి మరి స్వరూపం కలిగి ఉన్నాడో, ఎలాంటి వస్త్రాలు ధరించారో అలాంటి వస్త్రాలు వేసుకుని మరి మనము క్రీస్తు వలె కనబడాలని వేషం వేయడం కాదు పిల్లారా. మనము క్రీస్తుని ధరించుకుంటున్నామంటే ఆయన మహిమను, క్రీస్తు మహిమను మనము ధరించుకుంటున్నాము. క్రీస్తు నామాన్ని మనము ధరించుకుంటున్నాము అని మనము గుర్తెరగలిగారు. మరి ఇక్కడ మనం జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ లోకంలో అపోస్తులు మరి యూదులతో చెప్పిన మాటలే మరి అన్యజనులకు చెప్పారు. మరి అపోస్తులు అన్యజనులు యూదులకు చెప్పిన మాటే బోధే క్రీస్తు సంఘాలకు కూడా చెప్పారు. మరి యూదులకు ఒక విధంగా బాప్తిస్మము, మరి అన్యజనులకు ఒక విధంగా బాప్తిస్మము, మరి సంఘానికి ఒక విధంగా బాప్తిస్మము తీసుకోవాలని చెప్పలేదు ప్రియులారా. ఏమని చెప్పారంటే, యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలెను అని మరి అపోస్తులు మరి లోకానికి ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, అపోస్తులు సంఘమునకు ఏ బోధ చెప్పారో అదే బోధను అన్యజనులకు కూడా చెప్పారు. మరి అదే బోధను సంఘమునకు కూడా చెప్పారు. మరి ఇప్పుడు మరి బోధకులుగా అనేక సంవత్సరముల నుండి బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలుగా కొనసాగుతున్నటువంటి వారు వారి పెద్దరికాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారంటే దీన్ని మరి మరుగు చేస్తున్నారు ప్రియులారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులు యూదులకే చెప్పారు అని చెప్పేటటువంటి బోధ లోకంలో ఉంది. ఎందుకు యూదులకే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలని చెప్పారంటే, మరి యూదులు యేసుక్రీస్తుని నమ్మలేదట. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ యూదులకి ఎవరు తెలుసట? తండ్రి అయినటువంటి దేవుడు తెలుసట, మరి పరిశుద్ధాత్ముడు తెలుసట. కానీ యూదులు ఎవరిని నమ్మలేదంటే యేసుక్రీస్తును నమ్మలేదు. కనుక మీరు ఏ యేసునైతే నమ్మలేదో ఆ యేసుక్రీస్తు నామంలోనే మీరు బాప్తిస్మం తీసుకోవాలి అని యూదులకు మాత్రమే చెప్పారు అని చెప్పేటటువంటి బోధ కొనసాగుతుంది పిల్లారు. మరి ప్రస్తుతం దీన్ని అనేకులు నమ్మి ఏం చేస్తున్నారు పిల్లారా? వీరు ఈ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినటువంటి ఈ యూదులకు మాత్రమే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి అని చెప్పబడుతున్నటువంటి ఈ మాట నమ్మేసి అనేకులు దానిలోనే అదే నిజము, అదే సత్యము అని దానిలోనే కొనసాగేటటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లారా.
ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులు యూదులకు ఏదైతే చెప్పారో అదే అన్యజనులకు చెప్పారు. మరి అపోస్తులు యూదులకు ఏ బోధ అయితే చేశారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు. అలా అయితే అన్యజనుల యొద్దకు వెళ్ళినటువంటి పేతురు గారు మరి కొర్నేలి ఎంట ఏమని చెప్తున్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 2:38 ఇక్కడ రాయబడింది. యూదులకు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమని అంటే పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అంటున్నారు పిల్లలు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పేతురు గారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్న వారై అక్కడ అనేక దేశాల నుండి వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీలకు యూదులకు మరి యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత వారు మనసులో నొచ్చుకొని వారి ఇక్కడ మేము ఏమి చేయాలి, మా పాపాలు కడిగి వేసుకోవాలంటే అని చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది యూదులతోనూ అక్కడ ఏకీభవించినటువంటి అనేక దేశాల నుండి వచ్చినటువంటి వారితో ఏమని చెప్తున్నారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు చేసినటువంటి అది పాపం, అది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మీ కొరకు ఈ లోకానికి పంపితే ఆయనను మీరు దుష్టుల చేతికి అప్పగించి ఆయనను చంపారు అని చెప్పినప్పుడు వారు ఏమంటున్నారంటే, మేమేమి చేయాలి అని అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని చెప్తున్నారు బిడ్డ. ఇది యూదులకు చెప్తున్నారు. మరి ఇక్కడ చెప్తున్నట్టు చూసినట్లయితే 39వ ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇది యూదులకే కాదు, అంటే అక్కడ ఉన్నటువంటి వారు యూదులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ యూదులతో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ 39వ ఈ వాగ్దానము, ఈ మాట ఎవరికంట, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, ఎవరైతే అప్పటి వరకు ధర్మశాస్త్రం లేనటువంటి వారుగా ఉన్నారో మరి వారిని దూరస్తులని పిలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే సిలువలో ధర్మశాస్త్రం కొట్టివేయబడటం వలన దూరస్తులందరూ కూడా ఏమవుతున్నారంటే యేసుక్రీస్తును తెలుసుకొనడానికి, యేసుక్రీస్తుని ఎరగడానికి, దేవునికి సమీపస్తులు అవ్వడానికి అవకాశం కలిగింది అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ అంటున్నాడు, మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి యూదులకేనా ఇది అంటే కాదు పిల్లారా, మరి అన్యజనులతో కూడా అదే బోధ చెప్తున్నారు. ఏమని చూసినట్లయితే అపోస్తుల కార్యము 10:47-48 మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను అంటున్నారు పిల్లారా. అక్కడ పేతురు గారు మరి అన్యజనులు కొర్నేలి ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఆయన ప్రసంగంలో, ఆయన బోధలో మరి అక్కడ చేర్చబడినటువంటి వారందరూ ఏమైందంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారంట పిల్లలు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అంటున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఏమి చేయాలని చెప్తున్నాడంటే ఇక్కడ 48వ యేసుక్రీస్తు నామమందు వారు, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను, ఆజ్ఞ ఇచ్చారు ప్రియులారా. అపోస్తులైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారై ఉండి వారికి అక్కడ ఏకీభవించిన వారికి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని ఆజ్ఞాపించాను. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అదే విధంగా మరి
రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ కనబడుతుంది ప్రియులారా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరెరుగరా. ఎవరంట? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము. అంటే ఇక్కడ రోమా సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరెరుగరా అని చెప్తున్నారు పిల్లలు. అంతేకాకుండా మనం 4వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు మనం పరిశీలన చేద్దారు పిల్లలు. 6వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందుతున్నారో వారందరూ ఏమవుతున్నారంట? మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగురా అని చెప్పి, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరి యూదులే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవాలి. యూదులే మరి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే యూదులే నూతన జీవం పొందిన వారే నడుచుకున్నట్లు అని చెప్పలేదు ప్రియులారా. ఏం చెప్తున్నారంటే మనమందరము అంటున్నాడు ప్రియులారా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అంటున్నారు. మరి యూదులే ఐక్యం గలవారుగా ఉంటారు, మరి అన్యజనులే ఐక్యం గలవారుగా ఉంటారు, లేకపోతే సంఘమే ఐక్యం గలవారుగా ఉంటారని చెప్పడం లేదు ప్రియులారా. మనమందరము అంటున్నారు. ఏలయనగా మనం ఇక పాపములకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుడు చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును, మరి ఇక్కడ మీరును అన్న దగ్గర యూదులు, మరి మీరును అంటే గ్రీకు దేశస్థులు, అలాగే మీరును అంటే సంఘము, అలాగనే మీరును అంటే అన్యజనులు అని కాదు ప్రియులారా. ఎవరైతే యేసు క్రీస్తులోనికి బాప్తీసం పొందుకుంటున్నారో వారును అని అర్థం ప్రియులారా. అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందుకుంటున్నారో, ఎవరైతే బాప్తీసంలో క్రీస్తుని ధరించుకుంటున్నారో వారందరూ మీరును 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 అంటున్నారు ప్రియులారా. ఈ మీరు అంటే యూదులకేనా? కాదు ప్రియులారా. దీంట్లో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని లేదు ప్రియులారా. ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందుకుంటున్నారో వారందరికీ అని మనము గుర్తెరగాలి ప్రియులారా. మరి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నారు. ఏమనంటే గలతీలకు రాసినటువంటి పత్రిక 26వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం నుండి 26, 28 వచనాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ అంటే యూదులందరూనా, లేకపోతే అన్యజనులు అందరూనా? కాదు పిల్లలు, మీరందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశము ఏ స్థితిలో నుండి, మరి ఆ యూదుడిగా వచ్చాడా, గ్రీసు దేశస్థుడిగా వచ్చాడా, అన్యుడిగా వచ్చాడా, స్త్రీగా వచ్చాడా, పురుషుడిగా వచ్చాడా,
దాసుడుగా వచ్చాడా, స్వతంత్రుడుగా వచ్చాడా అని కాదు ప్రియులారా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. మీరందరూ అంటే ఇక్కడ సంఘము. ఇంకా 27వ వచనం చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మీరందరూ అంటున్నాడు ప్రియులారా. ఇంకా చూసినట్లయితే 28వ వచనం, ఇందులో ఇక్కడ చెప్తున్నాడు, ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నాడు పిల్లారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకు మరి యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా, దాసుడైనా, స్వతంత్రుడైనా అందరూ ఏకముగా ఉన్నారు అన్నటువంటి బోధ ఎందుకు అర్థం అవడం లేదు? ఈ వచనాలు మరి చదవడం లేదా అంటే, కానీ ఇక్కడ సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుందంటే గ్రుడ్డితనము కలుగు చేస్తుంది. ఈ గ్రుడ్డితనం కలుగు చేయడం వల్ల చదవడం మట్టుకే చదువుతున్నారు, కానీ దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ, ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందుకుంటున్నారో వారందరూ ఎలా ఉన్నారంటే ఏకముగా ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. మరి మనం ఇక్కడ వ్యక్తుల బోధను, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను కాదు ప్రియులారా. వ్యక్తులకు మనం ఫేవరెట్లు అయిపోయి వారు చెప్పిందే వేదంగా మనము, వారు చెప్పిందే సత్యవాక్కుగా మనము అనుసరించకూడదు ప్రియులారా. మనము మాట్లాడే ప్రతి మాటకు దేనిని ప్రామాణికముగా తీసుకోవాలంటే బైబిల్ను ప్రామాణికముగా తీసుకోవాలి. బైబిల్లో అలా రాయబడి ఉందా లేదా, వీరు చెప్పేది మరి బైబిల్లో ఉందా లేదా అని పరిశీలన చేయాలి ప్రియులారా. మరి పేతురు గారు పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారై మరి చెప్తున్నారు. అపోస్తుల కార్యము 2:38 వచనంలో ఏమంటున్నారంటే, ఇక్కడ మరి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అని చెప్తున్నారు పిల్లలు. పాపాలు క్షమింపబడాలంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకోవాలి. మరి యూదులు మరి యేసుని వ్యతిరేకించారు, యేసుని తిరస్కరించారు, యేసుని మరి సిలువ వేశారు అని యూదులకేనా ఆ మాట అంటే కాదు ప్రియులారా. అక్కడ మరి అపోస్తులైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకుని మాట్లాడినటువంటి ఆ మాట అందరికీ, మరి యూదులకు మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోవాలని, మరి అన్యజనులకు మరి ఇప్పుడు వరకు మీరు దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి తండ్రి అయిన దేవుని నామంలో బాప్తిసం పొందుకోవాలని, మరి ఇప్పుడు సంఘకాలంలో మీరున్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు మీకు సహకారిగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుకోవాలని సంఘంతోనూ చెప్పారా అంటే కాదు ప్రియులారా. యూదులకు ఏమైతే చెప్పారో అదే బోధను మరి అన్యజనులకు చెప్పారు. యూదులకు ఏమైతే చెప్పారో అదే బోధను సంఘానికి చెప్పారు ప్రియులారా. మరి మనం గుర్తెరగాల దీన్ని. అంతేగాని తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మరి కుమారునికి వ్యతిరేకముగా యూదులు ఉన్నారు కాబట్టి యూదులు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోవాలి. అన్యజనులు తండ్రికి దూరంగా ఉన్నారు కాబట్టి మరి అన్యజనులు తండ్రి నామంలో బాప్తిసం పొందుకోవాలి. మరి సంఘము మరి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుకోవాలి అని విభజించి చెప్పలేదు ప్రియులారా. ఎవరైనా వాడు గ్రీసు దేశస్థుడవనే, యూదుడవనే, అన్యుడవనే, దాసుడవనే, స్వతంత్రుడవనే, పురుషుడవనే, స్త్రీ అవనే, మీరందరూ ఎలా ఉన్నారంటే ప్రియులారా ఏకముగా ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు గారు కొర్నేలి అంట అన్యజనులతో
కూడా ఏమని చెప్పారంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి అని చెప్పారు. మరి పేతురు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అని చెప్పారో అదే పేతురు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పేతురు యూదులతో ఏమైతే చెప్పారో అదే పేతురు గారు అన్యజనులతో కొర్నేలి ఎంట కూడా మరి మీరందరూ యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిస్మం పొందండి అని చెప్పినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అపోస్తుల కార్యము మరి 10వ అధ్యాయము 28 నుండి 48 వరకు చదివినట్లయితే అర్థం అవుతుంది ప్రియులారా. కానీ ఇక్కడ మనము 10వ అధ్యాయము 47 47 వచనాలు మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. అందుకు పేతురు మన వలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏమన్నారు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ ఇచ్చారు ప్రియులారా. పేతురు గారు కొర్నేలి ఎంట మరి అన్యజనులతో మాట్లాడుతున్నప్పుడు ఆ బోధ విన్నటువంటి వారు, ఆ సువార్త విన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి ఇక మీకు బాప్తిస్మం అవసరం లేదు అని చెప్పారంటే లేదు ప్రియులారా. ఆ అన్యజనులు కొర్నేలి ఎంట ఉన్నప్పుడు మరి అన్యజనులు ఆ బోధ విన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారితో ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను అని చెప్తున్నారు పిల్లలు. మరి అన్యజనులకు కూడా అదే చెప్తున్నారు, యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మం పొందుకోండి. ఎవరితో చెప్తున్నారు ఈ మాట అంటే అన్యజనులతోనే చెప్తున్నారు. మరి యూదులతో ఒక మాట, అన్యజనులతో ఒక మాట, మరి సంఘంతో ఒక మాట కాదు పిల్లలు. ఇక మనం చూసినట్లయితే సంఘంలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. ఎవరితో చెప్తున్నారంటే పౌలు గారు గలతీ సంఘంతో చెబుతూ ఉన్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26, 28 వచనాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఒకసారి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని బాప్తిస్మం పొందుకుంటారో, బాప్తిస్మం పొందుకుని సంఘంలో చేర్చబడతారో వారు ఏమవుతున్నారంట, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులుగా ఉన్నారు అని చెప్తున్నారు. ఈ దేవుని కుమారులై ఉన్నటువంటి వారు ఎవరట మరి? ఈ బాప్తిస్మం పొందుకున్నటువంటి మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. 27వ వచనంలో క్రీస్తులోనికి అని చెప్తున్నారు పిల్లలు. తండ్రిలోనికి, పరిశుద్ధాత్మలోనికి అని చెప్పడం లేదు పిల్లలు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. సంఘంతోనే మాట్లాడుతున్నారు పిల్లలు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు అని చెప్తున్నారు. వీరందరి గురించి ఈ యూదులలో నుంచి కానీ, గ్రీసు దేశస్థుల్లో నుంచి కానీ, మరి అన్యులలో నుంచి కానీ, మరి దాసులలో నుంచి కానీ, స్వతంత్రులో నుంచి కానీ ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుని సంఘములో చేర్చబడుతున్నారో, క్రీస్తు రాజ్యము అనబడినటువంటి సంఘంలో చేర్చబడుతున్నారో, దేవుని రాజ్యము అనబడినటువంటి సంఘంలో చేర్చబడుతున్నారో వారు ఏమవుతున్నారంటే క్రైస్తవులు అనబడుతున్నారు. ఈ అన్యజనుడవనే, యూదుడవనే, గ్రీసు దేశస్థుడవనే, దాసుడవనే, స్వతంత్రుడవనే, మరి వీరందరూ ఏమయ్యారంటే ఏకము చేయబడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు కాబట్టి వీరందరూ ఏకం చేయబడ్డారు. వీరందరూ ఒకటి చేయబడ్డారు. ఈ యూదుల్లో నుంచి కానీ, గ్రీసు దేశస్తుల్లో నుంచి కానీ, అన్యుల్లో నుంచి కానీ, మరి స్త్రీల్లో నుంచి కానీ, పురుషుల్లో నుంచి కానీ ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొందుకుంటున్నారో వారు ఏమవుతున్నారంట,
క్రైస్తవులు అనబడుతున్నారు. ఇప్పుడు దేవుని ప్రజ ఎవరంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకొని క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవులు దేవుని ప్రజలు అని మనము గుర్తెరగవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి పేతురు గారు యూదులతో పరిశుద్ధాత్మను పొందుకొని యూదులతో మాట్లాడారు. మరి అలాగనే పౌలు గారు కూడా మాట్లాడారు. మరి ఫిలిప్పు గారు గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పు సమరయ పట్టణాల్లో యేసుక్రీస్తుని బోధించినప్పుడు మరి సమరయులు ఎవరండి అంటే యూదులతో సాంగత్యము లేనటువంటి వారు, వెలివేయబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారు. ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించెను. ఈ సమరయులు యూదులతో సాంగత్యం చేయడానికి అవకాశం లేదు పిల్లారా. ఇప్పుడు ఏమైందంటే ఈ సమరయులు కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకొనవచ్చు అని ఫిలిప్పు గారు సమరయ పట్టణంలో వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించారట. ఇక్కడ 12వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా, ఫిలిప్పు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా ఆ సువార్త విన్నటువంటి వారు ఏమవుతున్నారంట, వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. మరి సమరయులుగా ఉన్నటువంటి వారు, మరి యూదులతో సాంగత్యము లేనటువంటి వారు మరి బాప్తిస్మం పొందుకుని వచ్చా అంటే మరి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రియులారా. ఎవరైనా మీరందరూ యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకున్నట్లయితే, యేసుక్రీస్తుని ధరించుకున్నట్లయితే మీరందరూ ఏకముగా క్రీస్తునందు ఏకముగా ఉన్నారని చెప్తున్నారు. మరి ఇక్కడ ఫిలిప్పు గారు మరి మీరు అన్యజనులు, మీరు వెలివేయబడినటువంటి వారు, మీరు ఇప్పటి వరకు దేవుని ధర్మశాస్త్రం లేదు, మీకు దేవుని ప్రజలతో సాంగత్యం లేదు, కాబట్టి మీరు తండ్రి నామంలో బాప్తిస్మం పొందుకోవాలని ఫిలిప్పు గారు ఆ సమరయులకు చెప్పారంటే ప్రియులారా? లేదు కదా. ఇక్కడ ఏమంటున్నారు? వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఎవరిలోనికంటే యేసుక్రీస్తు మాటలు విన్నటువంటి వారు, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త విన్నటువంటి వారు బాప్తిస్మం పొందుకున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలులు యూదులకు ఏ బోధ అయితే చేశారో, యూదులను ఏ నామంలో అయితే బాప్తిస్మం పొందుకున్నామన్నారో అదే విధముగా ఆ బోధనే, ఆ బాప్తిస్మమునే అన్యజనులకు చెప్పారు ప్రియులారా. అపోస్తలులు యూదులకు ఏమైతే బోధించారో అదే బోధను సంఘానికి కూడా బోధించారు ప్రియులారా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బోధించలేదు, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బాప్తిస్మం ఇవ్వలేదు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ అని చెప్తున్నారు ప్రియులారా. మరి కాబట్టి ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా అంటున్నారు. ఈ బాప్తిస్మం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆయన మరణంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆయన మరణంలోనికి మనము పాలు పొందినట్లయితే ఆయన పునరుద్ధానంలోను కూడా మనము పాలు పొందిన వారము అవుతాము. దీనిని బట్టి బాప్తిస్మం అపోస్తలులు ఇశ్రాయేలీలకు ఒక విధముగాను, యూదులకు ఒక విధముగాను, గ్రీసు దేశస్థులకు ఒక విధముగాను, అన్యజనులకు ఒక విధముగాను, సంఘానికి ఒక విధముగాను బోధించలేదు ప్రియులారా. వీరు ఏమైతే చెప్పారంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. ఆ విధంగా ఎవరైతే కట్టబడి సంఘములో చేర్చబడడానికి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకుంటున్నారో వారు మరి యూదుడవనే, గ్రీసు దేశస్థుడవనే
మరి దాసుడవనే, స్వతంత్రుడవనే, పురుషుడవనే, స్త్రీ అవనే, ఎవరైనా సరే క్రీస్తునందు ఏకముగా ఉన్నారు అని మనం గుర్తెరగాలి. ఈ విధంగా చేర్చబడినటువంటి వారు క్రైస్తవులు అనబడుతున్నారు. క్రైస్తవులు అంటే ఎవరు ప్రియురా? క్రీస్తుని ధరించుకున్నవారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు మహిమను పొందుకున్నటువంటి వారు అని మనము గుర్తెరగాలి ప్రియులారా. ఈ విధంగా మనము దేవుని సంకల్పాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేర్చినటువంటి లోనికి మనం బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ఆయన మరణంలోను, ఆయన పునరుద్ధానంలోను మనం పాలు పొందుకోవాలంటే మనము యేసుక్రీస్తు నామములోని మాత్రమే బాప్తిసం పొందుకోవాలి. ఆ విధంగా పొందుకున్న వారు మాత్రమే ఆయన మరణంలోను, ఆయన పునరుద్ధానంలోను పాలివారవుతారని మనము ఈ మాటలను బట్టి, ఈ వాక్కులను బట్టి మనము గుర్తెరగవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇప్పటి వరకు విన్నటువంటి ప్రతి మాట, ప్రతి ఒక్క హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయును గాక. సహోదరులందరికీ వందాలండి. దేవునికి స్తోత్రాలు.